మీకు అంటే ధ్యానానికి రాకమునుపు చాలామందికి ఎన్నో రకాల పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ లేకపోతే ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క ఛాలెంజెస్ ఆ సోల్ క్రియేట్ చేసుకుంటుంది. మీ లైఫ్లో మీ సోల్ ఏ విధంగా క్రియేట్ చేసుకుంది? అంటే ఈ మెడిటేషన్లోకి రావడానికి బిఫోర్ మెడిటేషన్ మీ మీ యొక్క సోల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది నాకు. ఓకే. ఏదో చెయ్యాలి, అది చెయ్యట్లేదు అని. ఓకే. భౌతికంగా చూస్తే అన్నీ ఉండేవి, అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అది చెప్పుకోలేని బాధ, అది లోపల బాధ. ఓకే. ఏదో చేయాలి, అది చేయట్లేదు. ఏదో పొందాలి, అది పొందట్లేదు. అది డిస్సాటిస్ఫాక్షన్. ఇది పత్రి సార్తో కూడా చెప్పాను ఈ విషయం నేను. సార్ చాలా డిస్సాటిస్ఫాక్షన్, ఎవ్రీ సోల్ ఈజ్ డిస్సాటిస్ఫైడ్ మేడం అని చెప్పేవాడు. ధ్యానంలో రాకముందర అందరికీ నాకెంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంది సార్ అప్పుడు తన స్టోరీ చెప్పారు. సో ఏదో అనుకుంటాము, అది అవ్వదు. సో అదే డిస్సాటిస్ఫాక్షన్. అలా 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 ఒక ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనే ఒక కుప్ప అయిపోయింది నాకు. ఇదంతే, లైఫ్ అంటే ఇంతే, మనం ఏదనుకుంటామో జరగదు అని ఒక నిర్ధారించేసుకున్నాను నేనే. ఓకే. అంటే సార్ మీకు ఆ సందర్భంలో ఏం చెప్పారు? అన్ని సోలుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది అన్నారు. ఇప్పుడు తృప్తి వచ్చింది సార్ ధ్యానంలోకి వచ్చి. ఇప్పుడు కరెక్ట్గా నేను ఏది అనుకుంటున్నానో అది చేయగలుగుతున్నాను. ఓకే.